గురుగారు మనకి నాకు తెలిసిన విషయం ఏంటంటే రామారావు గారికి బాగా అత్యంత దగ్గరగా మెసిలారని చెప్పేసి విన్నాము. ఎక్కడ సార్ ఎక్కడ మీ బాండింగ్ ఎలా దగ్గరైంది? ఏ ఇన్సిడెంట్లు మిమ్మల్ని దగ్గర చేశాయి ఏంటి? ఎక్కువ అండి నేను 5-6 పిక్చర్లు ఆయనతో చేశాను. అంటే అసిస్టెంట్గా కాకుండా అసోసియేట్గా చేయడంలో ఆయనతో ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడింది. పైగా సీనియర్ డైరెక్టర్స్ మూలాన్ని వాళ్ళు ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు యోగానంద్ గారు ఉన్నారు, యోగానంద్ గారు రామారావు గారు ఫ్రెండ్స్. అవునా? ఓకే. బిఫోర్ వాళ్ళు కెరీర్ బిగిని ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఫ్రెండ్స్, సైకిల్ మీద తిరిగే ఫ్రెండ్స్. అవునా? అలాంటివి ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన కథ ఏం చెబుతాడు, గోపాలకృష్ణ ఆయన తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేసేవాడు. అలాగా ఎక్కువ ఆయనతో ఇంటిమసీ ఏర్పడిపోయింది. పైగా ది వే ఆఫ్ ఆయనకు ప్రాంప్టింగ్ అదేను ఎవడో ఆర్టిస్ట్కి చెప్పినట్టు చెప్పడానికి లేదు కదా. ఆయన ఈజ్ ది హయ్యెస్ట్ ఫిగర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన షూటింగ్ అంటే మిగిలిన యాక్టర్స్ ఎవరన్నా లేట్గా వస్తే వాహిని స్టూడియోలో 14 షూటింగ్లు ఒకసారి చేయొచ్చు. ఎక్కడ ఏ ఫ్లోర్లో ఫలానా యాక్టర్ రామలింగయ్య గారు లేట్గా వచ్చాడు అని ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్తే వాడిని కట్ చేసేసేవాడు. అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి రానిచ్చేవాడు కాదు.